నీ ప్రార్థన ఒక పాపిని చూస్తూ చేసే ప్రార్థన లాగా ఉండకూడదు, క్రీస్తుని చూసి చేసే ప్రార్థన లాగా ఉండాలి. నీ ప్రార్థన ఒక సుంకర్ని తృణీకరిస్తూ చేసే ప్రార్థన లాగా ఉండకూడదు. నీ ప్రార్థన నీ నీతిని హెచ్చించుకునే ప్రార్థన లాగా ఉండకూడదు. హల్లెలూయా. ఇతను నిజంగా దేవుడి దగ్గర నిలబడి, దేవా నేను మంచివాడిని, నీ కృతజ్ఞతలు అని చెప్పాడు. నిజం చెప్పనా, నేను మంచివాడిని, నీ కృతజ్ఞతలు అంటే తన్ను తాను చూసుకొని సంతోషపడుతున్నాడు. రెండోది, దేవుడికి మనల్ని మనం చూసుకొని సంతోషపడడం ఇష్టం లేదు, మనల్ని మనం చూసుకొని ఆనందపడద్దు. సైతాను తన్ను తాను చూసుకొని సంతోషపడింది, గర్వపడింది. నిన్ను నీవు చూసుకొని చేసే ప్రార్థన నీకు జీరోనే మిగులుస్తుంది. చూడండి, ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ ఇవి నువ్వు గ్రహించుకోకపోతే నీ జీవితం, నీ భక్తి సమస్తాన్ని జీరో చేసేస్తుంది. నిన్ను ఒక పరిశుద్ధుడిగా లోకంలో నిలబెట్టేస్తుంది ఒక ప్రార్థన. ఇక్కడ పరిశుద్ధుడు 3 విషయాలతో ప్రార్థించాడు. ఒకటి, తన్ను తాను గొప్ప చేసుకొని తనను చూసి ప్రేయర్ చేసుకున్నాడు. రెండోది, తన పక్కనున్న సుంకర్ని ద్వేషిస్తూ తృణీకరిస్తూ ప్రేయర్ చేశాడు. ఈ ప్రార్థన మొత్తంలో అసలు యేసు ప్రభు లేడండి, అది దౌర్భాగ్యం. దేవా నీ కృతజ్ఞతలు అని చెప్పాడు, నన్ను నీతిమంతుడిగా మార్చినందుకు నీ కృతజ్ఞతలను ఉన్నా బాగుండేది, కానీ ఈ మనుషుల్లాగా లేనందుకు నా నీతిని బట్టి నీ కృతజ్ఞతలు అన్నాడు. అది ఇంకా దౌర్భాగ్యమైన స్థితి. నువ్వు ఎప్పుడైనా నీ గురించి కృతజ్ఞతలు చెప్పాలి అంటే, దేవా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు అని చెప్పండి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుతాడు. ఈ ప్రార్థన అంతటిలో మీకు ఏమర్థమవుతుందో తెలుసా? ఈ పరిచయుడు పెద్ద గర్విష్టి సైతాన్ లాగా అని అర్థమవుతుంది. ఎందుకంటే సైతాన్ కూడా తన్ను తాను చూసుకొని పడిపోయింది, ఇక్కడ పరిచయుడు కూడా తన్ను తాను చూసుకొని పడిపోయాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. నీ ప్రార్థనలోకి నువ్వు వెళ్తే నీవు అసలు కనిపించకూడదు. మరి ఎవరు కనిపించాలి అంటే ప్రభు అయిన యేసే నీ ప్రార్థనలో ఉండాలి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం.